నాన్ వెజ్‌లో నా ఫేవరెట్ ఐటెమ్ రొయ్యలు. మీ ఫేవరెట్ ఐటెమ్ ఏంటో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇలా నా ఫేవరెట్ ఐటెమ్ నేనెంత చక్కగా వండుతానో ఒకసారి చూసేయండి. దీనికోసం అయితే ఫస్ట్ నేను రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసేసుకొని, కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, అది పచ్చివాసన పోయిన తర్వాత ఇంకొన్ని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గపెట్టుకున్నాను. టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు. ఆ తర్వాత ముందుగా కలుపుకున్న రొయ్యలను కూడా వేసేసుకొని, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి, మళ్ళీ ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని, ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి కూరంతా దగ్గరికయ్యి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు కూరనైతే మగ్గబెట్టుకోవాలి. అలా అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.